వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. కీరా అలాగే చెర్రీ టమాటో కాంబినేషన్లో. ఇదేంటంటే మనం సలాడ్ ప్లాటర్ చేసినప్పుడు కానీ, లేకపోతే సలాడ్ని మనం ప్రజెంట్ చేసేటప్పుడు కానీ, ఏదైనా డిష్ని మనం ప్రజెంట్ చేసేటప్పుడు కానీ, స్పెషల్గా ఏంటంటే ఏదైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇలాంటి ప్లేట్ గార్నిష్ అనేది మీ ఫుడ్కి ఇంకా బాగా లుక్ అనేది తీసుకొస్తుంది. అలాగే అక్కడ కాంపిటీషన్లో మీకు ఎక్స్ట్రా పాయింట్స్ తేవడానికి కూడా ఈ ప్లేట్ గార్నిష్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ నేను హైబ్రిడ్ తీసుకున్నాను కీరా. సో రౌండ్ సర్కిల్, సో 5 చొప్పున ఒక్కొక్క ఫ్లవర్కి. సో డార్క్ కలర్ తీసుకుంటే ఏంటంటే మనకు ఆ బార్డర్ లైన్ అనేది గ్రీన్ కలర్లో బాగా కనిపిస్తుంది అన్నమాట. సో లోకల్ తీసుకున్నప్పుడు కూడా కొంచెం స్కిన్ అనేది లైట్ కలర్లో కాకుండా డార్క్ కలర్లో ఉండేది తీసుకోండి, బాగుంటుంది. జస్ట్ అన్నీ కూడా ఇలా ఓవర్లాపింగ్లో రావాలి. సింపుల్గానే ఉంటుంది చాలా మటుకు ప్లేట్ గార్నిష్ అనేది. మన క్రియేటివిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం ఎలా చేస్తున్నాము, ఎలా ప్రజెంట్ చేస్తున్నాము అనేది. సో మధ్యలో చెర్రీ టొమాటోస్ కలర్ కాంబినేషన్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఫ్లవర్కి మధ్యలో ఇలా కనెక్షన్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇదే కీరాలోంచి లీఫ్ దీంట్లోంచి తీసుకుంటున్నాం. ఓకే, 2 స్లైసెస్ కలిపేసి మనకు ఒకవైపు లీఫ్ అనేది వచ్చేస్తుంది. ఆ డార్క్ కలర్ మీకు స్పష్టంగా కనిపిస్తుంది కదా, ఆ బార్డర్ లైన్ లాగా మనకు కనిపిస్తుంది అన్నమాట. అందుకే మనం తీసుకునేటప్పుడు గార్నిష్లో కానీ కార్వింగ్లో కానీ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవాలి. డిష్ తీసుకునే ప్లేట్ కలర్ అలాగే అక్కడ
మనం యూజ్ చేసే ఆ వెజిటేబుల్ కలర్స్కి కాంట్రాస్ట్గా ఉండి ఇలా మన ప్లేట్ని హైలైట్ చేస్తుంది. ఓకే, సెంటర్లో మనం ఏదైతే డిష్ని మనం ప్రజెంట్ చేయాలనుకున్నామో ఆ డిష్ని మనం పెట్టేసి డిస్ప్లే చేస్తే సూపర్గా ఉంటుంది. సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి.